బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితులను పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని టీబీజీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఇది వాస్తవమని పొత్తుల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని ఆయన అన్నారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పలువురు బీజేపీ నేతలు బీజేపీలో చేరారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ ను ఎంఐఎం కు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఇరాన్ యుద్ధం విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక రకమైన భయాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ యుద్ధం వలన దేశంలో చమురు ఇబ్బందులు తలెత్తవని మనకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తోని ఎటువంటి ప్రజలు పెట్టుకోదు. అది మాత్రం వాస్తవము, అది ఉంటుంది అనే విషయాన్ని ఎవరు కూడా ఏదైతే ప్రచారం చేస్తారో దాన్ని నమ్మడానికి అవసరం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. అది ప్రజలు బీజేపీకి చూస్తూ ఉన్నారు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి అవకాశం బీజేపీకి ఇవ్వాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ సిటీని మొత్తం కూడా ఎంఐఎంకు దారావత్తం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇరాన్ యుఎస్ యుద్ధం జరుగుతూ ఉందో దాని విషయంలో చాలామందికి ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది దేశంలో. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వేరే మాట. కానీ భయంలో సృష్టించడానికి స్పష్టంగా ఆయనకు ఉన్నది. భారతదేశం ప్రజల్లో ఒక భయాందోళన పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ఫియర్ సైకోసిస్ అమంగ్ ది పీపుల్. ఇరాను యుఎస్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధంలో ఎక్కడ కూడా భారతదేశంలో చమురు కొరత ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర నిలువలు ఉన్నాయి, మనకు ఇంపోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా మనకు కూడా జరుగుతున్నది.